అగైనెస్ట్ కరప్షన్ వారు పీపుల్స్ పార్లమెంట్ అని నేషనల్ వైడ్ గా కండక్ట్ చేయబోతున్నారని చెప్పి తెలుసుకున్నాము. సో అందులో మీరు అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్లు కూడా ఉన్నారని తెలిసింది. సో అసలు ఈ పీపుల్స్ పార్లమెంట్ లో ఎవరెవరు వస్తున్నారు, అసలు ఎలాంటి చర్చలు జరుగుతాయి, అసలు దీని అవుట్కమ్ ఏంటి, అసలు ఎవరెవరు రాబోతా ఉన్నారు ఈ పీపుల్స్ పార్లమెంట్ కి? ఇప్పుడు వాళ్ళు పిఎస్సి తీసుకున్నటువంటి పీపుల్స్ అగైనెస్ట్ కరప్షన్ తీసుకున్న ఈ సబ్జెక్టు చాలా మంచిదండి. పీపుల్స్ అగైనెస్ట్ కరప్షన్ అనేవాళ్ళు పీపుల్స్లో ఎట్లా అవేర్నెస్ కలిగించాలా అంటే కొన్ని సమస్యల మీద, ప్రధానంగా ఇప్పుడు రైతులు పడేటువంటి ఇబ్బందులు, అసలు ఉత్పత్తి ఏ విధంగా చేయాలా, ఎలాంటి పంటలు ఉత్పత్తి చేయాలా, దానికి ధరలు ఎట్లా ఉండాలా, రైతు ఎట్లా బాగుండాలా, దానికి నీటి వనరులు ఎట్లా కల్పించాలా అనే దాని మీద బాగా డిస్కషన్ ఉంటుందండి. అట్లనే పౌరునికి ఏం హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏంది. ఇంతకుముందే నేను చెప్పిన ప్రతిదానికి సర్టిఫికేట్లకంతా డబ్బులు తీసుకుంటారని, దీని మీద కూడా ప్రజల్లో అవేర్నెస్ కలిగించేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలుపెడతాం. దీంట్లో ఇంకా కొన్ని అనుకున్నాం, అంటే ఎడ్యుకేషను, తర్వాత హెల్త్, దీని మీద కూడా అనుకున్నాం. ప్రస్తుతానికైతే ఈ రెండు దీని మీద చర్చించాలనుకుంటున్నాం. దీంట్లో నిష్ణాతులైనటువంటి ఆయా సబ్జెక్టులో నిష్ణాతులైనవన్నీ కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని పిలుస్తున్నాం. ఎమ్మెల్యేలను, ఎంపీలను, కొంతమంది మంత్రులను, అవైలబిలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెండు రాష్ట్రాల్లో, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో అంటే చాలా కష్టం కాబట్టి తెలుగు రాష్ట్రాలైనటువంటి రెండు రాష్ట్రాల నుంచి మనం కొంతమంది ముఖ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను, ఈ ఏ సబ్జెక్టు మీద నిష్ణాతులైన వాళ్ళు వివిధ పార్టీల లీడర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారు. ఇది ఇట్లుంటే బాగుంటుంది అని కన్క్లూజన్గా మనం ఒకటి తయారు చేసి, డాక్యుమెంట్ తయారు చేసి ఫైనల్గా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్లస్ నేషనల్ కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించి ఇంప్లిమెంట్ అయ్యేదానికి మన వంతు. అది కేవలం ఊరికట్ట చేస్తే ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం ఒకటి, రెండోది మనం